సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోతారు. కంటెంట్ క్రియేటర్ ఎక్కువయ్యారని నన్ను ఎడిట్లో చేయమంటారా ఏంటి? అట్లంటావా? ట్రెండింగ్ రీల్ ఏది ఎప్పుడు చేయలేదు. అమ్మా కొంచెం ఎక్కువైనట్లేదు అని బయట అంటూ ఉంటారు. మన ఎడిటింగ్ మరేంటి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారండి అంటే ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోతున్నారు. నువ్వేంటి అటు ఇటు సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినావు? పట్టణ వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా పట్టణ వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోతున్నారు. అందులోనే తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ తన మాటలతో కూడా మరి ముందుకెళ్తూ ఉన్న మల్లీశ్వరి ఇప్పుడు మనతో పాటు ఉంది. అండ్ మల్లీశ్వరితో మాట్లాడేద్దాం. చూడగానే అరే ఈ అమ్మాయా చూశాను, అరే అందులో ఆ వర్డ్ యూజ్ చేసింది, ఇందులో ఈ వర్డ్ యూజ్ చేసింది అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ వర్డ్లు నేను చెప్పడం కంటే ఆ వర్డ్స్ ఏంటి అనేది అమ్మాయితోనే మాట్లాడించాలా. హాయ్ మల్లీశ్వరి. హాయ్ చాణక్య గారు, బాగానే చెప్పారు. మంచిగా కంటెంట్ క్రియేటర్ ఎక్కువ అయ్యారని నన్ను ఎడిట్లో చేయమంటారా ఏంటి? ఏంది ఎడిట్లో తీసేయండి ఎక్కువ అయ్యారని అంటున్నారుగా. అట్లంటావా? అట్లేం కాదు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఇంత మంచి పేరు ఉంది తెలుసా. అందులో నువ్వు ఒకదాని ఉన్నావు కాబట్టి ఇంకా మంచి పేరు వచ్చింది కదా. నేను అప్పుడప్పుడు వేస్తాను, అసలు డైలీ చేయనే చేయ ఎప్పుడో. ఓకే, ట్రెండింగ్ రీల్ ఏది ఎప్పుడు చేయలేదు నేను. అసలు అసలు దానికి సంబంధం లేదు అమ్మా. అసలు ట్రెండ్లో లేని దాన్ని ట్రెండ్ తేవడానికే నువ్వు ఉన్నావా ఏంటి? ట్రెండ్లో నేనే ఉంటా. ట్రెండ్లో కొంచెం ఎక్కువైనట్లేదా అని బయట అంటూ ఉంటారు. మన ఎడిటింగ్ బయట అన్నారనుకో అప్పుడు ఏం చేస్తావు? అసలు అనరు నన్ను ఎవరు. అన్నారా? ఎక్కువ అవుతుంది, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని అస్సలు అనరు, ఎవరు అనరు. ఇంకా కావాలి ఇవ్వాలి అని చెప్పేసి. మను ఏంది తగ్గిపోయినావు, కనపడట్లేవు అని అడుగుతారు అందరు నన్ను. స్క్రీన్ నేమ్ వచ్చేటప్పటికి మను మల్లీశ్వరి. మను మల్లీశ్వరి. ఏంటి ఈ మను మల్లీశ్వరి వెనకల ఉన్న సంగతి? నేనా, నా పేరు పెద్దగా ఉందని మల్లీశ్వరి అనే పేరు ముద్దుగా మను అని నేను యాడ్ చేసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో అప్పటి నుంచి మను అనే, మల్లీశ్వరి అంటే ఎవరికి తెలియదు కూడా, మను అంటేనే అందరు గుర్తుపడతారు ఎక్కడైనా. ఓకే, అంటే ఈ మను అనే పేరు వెనకల ఇంకెవరన్నా మను అనే వాళ్ళు ఉన్నారా? లేదే, మను ఎవరు లేరు. అట్లేం లేదు. మరి అదే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అట్లా నాకు అది నచ్చింది షార్ట్ కట్ లా, అందుకే నేను పెట్టుకున్నా. ఓకే సరే మను, మొత్తానికైతే సుమారు 2 lakh+ ఫాలోవర్స్ కానీ మొత్తం మంచిగా ఉంది. మొత్తానికి ప్రోడక్ట్స్ ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్సర్గా అయితే మొత్తం చేసుకుంటూ సంపాదిస్తూ అంతా బాగా వెళ్తున్నావు. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? అప్పుడు బాగుంటుండే ఒక 6 months బ్యాక్ వరకు. ఇప్పుడు ఓకే. ఏమైంది? ఓకే ఓకే అంటే నేను డైలీ చెయ్య అనమాట. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఓన్లీ రీల్స్ మీదనే ఉంటారు. నేను జాబ్ చేస్తుండే, మళ్ళీ ఇది చేస్తుండే, జాబ్ చేస్తుండే, ఇది చేస్తుండే అలా. కానీ ఒక 1 year నుంచి దీని మీదనే ఫోకస్డ్గా ఉన్నా. దీని మీద? ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్. అంతకంటే ముందు దీని మీద? అంతకుముందు జాబ్ చేసిన. ఏం జాబ్? అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేసిన. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసావా? ఓకే, మరి ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న దానివి అంటే ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోతుంటారు, స్టోరీస్ రాసుకొని అట్లా వెళ్ళిపోతుంటారు. నువ్వేంటి అటు ఇటు సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినావు? ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా నేను ఆర్టిస్ట్గా కూడా సినిమాలు కూడా చేస్తున్నా. నేను ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అయినా అంటే, మనకు అప్పుడే ఊరి నుంచి వచ్చినాం కదా, మనకేం తెలుస్తుంది ఇండస్ట్రీలో, ఎవరిని పోయి అడుగుతామని చెప్పేసి ఒక జాబ్లో జాయిన్ అయినా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్లో జాయి ఒక 2 సంవత్సరాలు అక్కడే చేసి, ఆ తర్వాత అసలు ఏంటి అని తెలుసుకొని అప్పుడు నేను రీల్స్ కానీ ఆడిషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేసిన. ఓకే, ఏంటి ఏం తెలుసుకున్నావు ఇంతకు ఈ ప్రయాణంలో? ఇప్పుడు ప్రయాణంలో బోల్డ్ చాలా ఉంటాయి, మీకు తెలియదా ఏం తెలుసుకోవాలో? ఏమో, నాతో పాటు ఇంకా నేను ఒక్కడనే కాదు, చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా తెలిస్తే బాగుంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు ఎట్లా వస్తారు, స్ట్రైట్గా ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేసి నేను ఇది చేస్తా అని పాపం చేసి చేయక ఏదో లైఫ్లో ఫేస్ చేసి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా అంటే నేను పట్టణ వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా పట్టణ వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి నాకు బ్యాక్గ్రౌండ్లో పెద్దగా ఆస్తుపాస్తులు. సో నేను జాబ్ చేస్తూ అండ్ వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ నన్ను నేను మెయింటైన్ చేసుకుంటూ ఆడిషన్లు ఇస్తూ ఉండే. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావేంటి? నేను లాస్ట్ 1 year వరకు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇవ్వలేగా, నేను ఇయ్యనని చెప్పేసిన, నేను ఆడిషన్కి రాను అని చెప్పిన.
ఇప్పుడైతే నేను ఆడిషన్ కూడా పిలవరలేదు, చూడగానే అయిపోయాయి కదా. చూడంగానే అయిపోయాయి అట్లా అనుకోవద్దు మనం. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఆడిషన్కి పిలిచాడంటే ఆయన డైరెక్షన్ ఆయన ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో మనం అది ఒకసారి యాక్ట్ చేసి చూపించాలి. అది మనం చేయాల్సిన పని. ఆడిషన్ పిలిస్తే వెళ్తా కానీ అందరూ కాదు, ఏదైనా తెలుసు ఓకే ఈ ప్రొడక్షన్ హౌస్లో మనం వెళ్ళొచ్చు చేయొచ్చు అనుకున్న దానికి మాత్రమే పోతా. ఏంది మజాకా సంగతులు ఏంది? మొన్న వచ్చిన మజాకాలో మంచిగా కనిపించినావు, ఎట్లొచ్చింది అవకాశం? అదా నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి వచ్చింది అది. ఓకే, మరి ఆ మూవీ కానీ సో ఎంతవరకు నీకు ప్లస్? నాకు చాలా ప్లస్ అయింది ఆ మూవీ. అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఐడెంటిఫై అయిపోయినా. అంటే నర్స్ రోల్, నేను ఇంత ముందుకు చేసిన దూతలో కూడా నర్స్ రోలే అండ్ ఇందులో కూడా నర్స్ రోలే. మొన్న ఒక ఆడిషన్ ఇస్తే దానికి నర్స్గానే అడిగారు. ఏంటో నా లైఫ్లో, నా రియల్ లైఫ్లో నేను నర్సే. ఇప్పుడు 2019 వరకు నర్సే. ఓకే, నర్సింగ్ చేసిన. అసలు ఎవరైనా కానీ రియల్ లైఫ్లో చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అరే అట్లాంటి చేయకూడదు, డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటా. కాకపోతే నీకు అక్కడ అదే ఇక్కడ ఇదే లేదు, ఎందుకు అనుకోవాలి. నాకు అది ఆ క్యారెక్టర్ వచ్చింది అంటే ఒక నర్స్గా చాలామంది చాలా క్యారెక్టర్స్ చేశారు ఆ సినిమాలో, బట్ నా క్యారెక్టర్కి వచ్చినంత ఎవరికి రాలేదు. అంత బాగా ఉందన్నమాట, అంత ఫన్ ఉంది అక్కడ. ఓకే, చాలా చిన్న రోల్ అయినా బాగా పేరు వచ్చింది నాకు. ఓకే, మజాకా అండ్ అన్ని దానిలలో కూడా నర్స్ 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 ఏంటి ఇంకా నెక్స్ట్ రాబోయే దానిలో కూడా నువ్వు ఫిక్స్డ్ ఇండస్ట్రీకి నర్స్ అని ఫిక్స్ అయిపోతావా ఏంటి? ఏమో ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తారేమో నన్ను. ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తావా? అప్పుడు మేము అందరం పేషెంట్లు అయిపోయి నువ్వు వచ్చి మమ్మల్ని ట్రీట్ చేయాలా? లేదు, అంటే వేరే వాటికి కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చిన, సో చూడాలి వాళ్ళు సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఓకే, అండ్ దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు వీటితో పాటు యోగా డూయింగ్ ద సిరీస్ కానీ ఏమైనా చేస్తున్నావా? సిరీసా? నేనేం సిరీస్ చేయలేదు, కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఏమో చేసినట్టేమో రెండు చేసినా. కానీ అవి నేను ఎట్లా అంటే స్టార్టింగ్లో అందరు అంటారు కదా మేము కొత్తగా చేస్తున్నామండి, తక్కువ బడ్జెట్లో చేయండి అని అడుగుతారు కదా. సో నేను చేసేస్తా వాళ్ళకి, వాళ్ళు ఎంత పైసలు ఇస్తుర్రు, ఎంత ఇస్తుర్రు, వాళ్ళు లేదంటే వాళ్ళ పాటలో ఎంత ఏముంది అనేది ఏం చూడండి. నేను స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే చేస్తానండి అని చేసేస్తాను. ఎంత తీసుకున్నావు అప్పుడు? అలా ఎంత ఒక 10,000 అట్లా. టోటల్ ఎన్ని డేస్ షూట్? వన్ డే షూట్, వన్ డే ప్రాక్టీస్. ఏంటి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే ఇది ఫోక్ సాంగ్స్ అట్లా? ఒక్కటే ఫోక్ సాంగ్ చేసిన నేను, అండ్ దెన్ ఇంకొకటి డీజే కమ్ ఫోక్ అని ఒక సాంగ్ ఉంది, అది పబ్లో చేసినాం. అండ్ ఒకటేమో డెమో కాదు కవర్ సాంగ్ చేసిన. ఓకే, అదేంటి మట్కా సినిమాలో సాంగ్ ఉంటుంది కదా నోరా ఫాతియా, అది చేసిన. అంటే వీటన్నిటికీ రాని పేరు నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ దానికన్నా ముందు నేను ఎవరిని అంటారు కొంతమంది ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను, బట్ నేను ఎక్కడ నాకు ఎక్స్పోజింగ్ చేసినందుకు ఫాలోవర్స్ వచ్చారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా మాటలకి నేను మాట్లాడేదానికి ఫాలోవర్స్ వచ్చారని నేను అనుకుంటా. అసలు ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? మరి మీకే తెలియాలి, జస్ట్ బాయ్ మీరు కదా, మీరు చెప్పండి. ఎక్స్పోజింగ్ అంటే అట్లా అందరికీ ఐడియా ఉంది, ఓకే. కాకపోతే ఏంటంటే ఎంత లిమిట్ వరకు దట్ కొన్ని బౌండరీస్ అనేది కూడా పెట్టుకుంటారు కదా. బౌండరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉండాలి ఎక్స్పోజింగ్లో, లేకపోతే అది ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి ఎప్పుడో చేసిన రీల్స్ వచ్చాయి, టిక్ టాక్ వీడియోస్ వచ్చి ఇప్పుడు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇట్లున్నారు అనేసి. సో ఏదైనా ఒక బౌండరీస్ పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే, నేనైతే నా లిమిట్లోనే చేస్తాను, ఎక్కువ ఏం చేయను అనమాట. లిమిట్స్ లైక్ హాట్ ఫోటో షూట్స్ కానీ ఏడా అసలు మీరు చూడండి నా ఇన్స్టాగ్రామ్, హాట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తా, ఎక్కువ అతి చేయను. ఎందుకంటే రేపు నాకు పెళ్ళి కావాలి, మా ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు చూస్తారు, అడుగుతారు కదా ఏందమ్మా అట్లా చేసినామని అడుగుతారు పక్క. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరు కానీ అట్లా అడగలేదా? ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ లేదు, ఏం అడగదు. మా మమ్మీ, నేను ఎవ్వరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మ మా మామయ్య నా అన్నదమ్ములు వీళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ చేస్తా. మరి వాళ్ళు కూడా చూస్తారు నా ఇన్స్టాగ్రామ్, వాళ్ళు చీ కొట్టే విధంగా నేను చెయ్యను. ఏంటి ఇట్లా చేసినామని అలా చేయను నేను. ఓకే, సో ఆ భయం అయితే ఉంటదన్నమాట, ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉండాలి. ఫ్యూచర్లో మనం గుర్తుపడితే ఇదా అనకుండా ఓ అమ్మాయ మనం చూసాం కదా అలా ఉంటే చాలు నాకు. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది విషయానికి వచ్చేటప్పటికి ఒక ఫాలోవర్స్ కోసము అమ్మాయిలు కానీ ఆ లైన్ దాటేసి వెళ్ళిపోవడము ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది అసలు? మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి వేరే వాళ్ళ క్యారెక్టర్ని? క్యారెక్టర్ అని కాదు, అరే కొన్ని లైన్ అనేది ఎక్స్పోజింగ్ అంటే అదే కదా. ఇప్పుడు మనం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఎట్లున్నారు ఏదో అంటారుగా, సో వాళ్ళకి వర్తిస్తుంది అది.
అందుకే ఆ అబ్బాయిలు అలా అంటున్నారు, వీళ్ళు చూపించడం వల్లే వాళ్ళు అట్లా అంటారు. నా కామెంట్ ఏంది, నా రీల్స్ కింద కూడా కామెంట్లు అవే వస్తాయి. నేను చూసుకొని డిలీట్ చేసుకుంటూ కూర్చుంటా చాలాసేపు. సో అట్లా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు మనం అలాగే కామెంట్ చేస్తారు, అలాగే జడ్జ్ చేస్తారు. అంతే. ఎక్స్పోజింగ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి లిమిట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బాగా బ్రాడ్ మైండెడ్ అయ్యుండి మంచిగా అర్థం చేసుకుంటారు, నా బిడ్డ ఏం చేసినా నడుస్తుంది అనుకున్న వాళ్ళతో నేను తక్కువ. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కొన్ని ఫొటోస్ చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయారా, ఇట్లా కూడా మనం చెయ్యాలి అని చెప్పేసి అనిపించిన సందర్భాలు ఏదన్నా ఉన్నదా? నేను కొన్ని షూట్స్ అనుకుంటా నేను కూడా ఇలా చేయాలని, కానీ నేను శారీస్, బ్రైడల్ షూట్స్, ఒక అందంగా పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం, పాత లుక్స్ని రీక్రియేట్ చేయడం అలాంటివి చేస్తా. కానీ ఏదైనా హాట్ హీరోయిన్ చూసి అబ్బా నేను కూడా అట్లాంటి బట్టలు వేసుకోవాలని నేను అసలు అనుకోను. అట్లా ఓకే. అండ్ దీంతోపాటు మీది బాగా వైరల్ అయిపోయింది పిల్ల పుచ్చకాయ అని చెప్పేసి మీరు ఆ బోర్డింగ్ యూజ్ చేస్తూ ఉన్నది. అంటే ఏంటి దాని సంగతి ఏంటి అసలు, అది దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? దాని వెనకాలన నేను క్యాజువల్గా ఒక 2-3 కామెంట్స్కి రిప్లై చేసిన. అండ్ దెన్ అవేంటి మేడం బాగున్నారు, ముద్దుగున్నారు, హాట్ ఫిగర్ ఉన్నారు, ఫిగర్ బాగుంది, ఇలాంటి వాటికి నేను రిప్లై చేసిన. ఇట్లాంటి అన్నీ అనొద్దు అని అన్న. అయితే ఈ పిల్ల పుచ్చకాయ ఏంటంటే, నేను అబ్బాయి 18 ఉన్నాడు, అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కామెంట్ పెట్టాడు. సో అబ్బాయి 18 ఉన్నాడు, 18 17 ఉన్నాడు. సో ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాక నేను తనకి రిప్లై చేసిన, ఏంటి నేను 24 నువ్వు 17 18 ఇవన్నీ ఎందుకు రా, ముందు మంచి చదువుకో, మంచి పెళ్ళాం వస్తుంది అని చెప్పేసి వాడిని పిల్ల పుచ్చకాయ అన్న. సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది, ఒక 18 మిలియన్ అలా పోయింది అనమాట. సో దాని నుంచి ఈ పిల్ల పుచ్చకాయ అనే మాటలు వచ్చాయి. పేటెంట్ రైట్ తీసుకున్నారా ఏంటి? ప్రతి ఒక్కరు అదే అంటారు, అయ్యో మీ పిల్ల పుచ్చకాయ అలా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా నాకు ఆ ఓటింగ్ గురించి తెలియదు. మా కెమెరా టీంలో ఒక పర్సన్ మీ ఫ్యాన్ అనుకుంటా, ఫాలోవర్ ఏమో, మనోడు చెప్పేటప్పటికి నాకు ఓ అని అనిపించి. నాకు కూడా తెలియదు ఇదంతా, తన చెప్పే వరకు మీరే కదా పిల్ల పుచ్చకాయ అన్నారు అని అంటే. మీరు ఆ రకంగా ఫేమస్ అయిపోయారు అనమాట. ఓకే. అండ్ సో ఇంతకు ఈ కొలాబరేషన్స్ ద్వారా కానీ లేకపోతే డైలీ అంటే షూట్స్ ద్వారా కానీ ఎంత సంపాదిస్తూ ఉంటారు? ఓకే, నేను సర్వే అవ్వడానికి వరకు, నేను బతికించుకోవడం వరకు సంపాదించుకుంటాను. ఒక 5 లక్షలు అంతేం ఉండదు, అట్లా అనుకుంటారు కానీ అంటే బతికేటోళ్ళు బతుకుతున్నారు నిజంగా. నేను ఎప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. ఓకే. నేను ఎప్పుడు అంటే ఇది ఫేక్ అని ఉంటే అది చేయలేదు. అసలు నేను ఏది చేయలేదు. ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి చేసిన. ఆ ఒక్కసారి చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్సే, నా క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు నమ్మి వాళ్ళు పైసలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు మను నువ్వు చెప్పింది నమ్మి మేము పైసలు పెట్టినాం, వాళ్ళు ఎవరు రిప్లై ఇస్తలేరు, ఇగో అగో అన్నారు, పైసలు ఎట్లా అంటే నాకు అది బాధ వేసింది. ఒక 10,000 సంపాదించాలంటే మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు. అందుకే నేను తర్వాత నా ఫ్రెండ్సే మోసపోతారు, పక్కన వాళ్ళు నా ఫాలోవర్స్ కూడా నన్ను నమ్మి నేను ఏది చెప్తే అది చేస్తారు కదా. సో నేను అందుకే ఈ ప్రమోషన్స్ విషయంలో సో ఒక్కసారి ప్రమోట్ చేశారు కదా? ఒక్కసారి. ప్రమోషన్స్ అంటే నేను ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి. అది బెట్టింగ్ కూడా కాదు, ట్రేడింగ్. అది బెట్టింగ్ కూడా నేను చేయలే, ట్రేడింగ్ది. బెట్టింగ్ కాదు, ట్రేడింగ్ది స్టోరీ పెట్టిన. స్టోరీ పెడితే ఇట్లా అదే మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవాలండి ఈ సొల్లు చెప్పకంటే ఒక స్టోరీ పెట్టిన. ఆ స్టోరీకి ఏం చేసినట్టే ఎవరో కాదు, పక్కన వాళ్ళు ఎవరో, లేదా నా ఫాలోవర్సో కాదు, నా ఫ్రెండ్సే వాళ్ళు డబ్బులు పెట్టి ఇట్లా మను నువ్వు చెప్పావు కదా ఇది మేము పైసలు ఇచ్చినాం అనేసి 4 మెసేజ్ చేశారు. అరే నాకు బాధ వేసింది, అరే నేను రాంగ్గా చేశానా, పాపం నా దోస్తులే, ఇప్పుడు 10,000 సంపాదించాలంటే చాలా కష్టం. బాధ వేసి నేను అతనికి చెప్పా, బ్రో నేను చెయ్యనేగా చాలు అని చెప్పారు. అంతే. ఎక్కువ అలా 20K ఇచ్చారు ఓన్లీ స్టోరీకి. 20Kనా? మరి మస్తు పైసలు వస్తాయి బెట్టింగ్ చేసే వాళ్ళకి. అందుకే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక 5 లక్షలు సంపాదిస్తురా అని, ఏడంగా వస్తాయి 5 లక్షలు మంత్లీ. ఒక అంటే ఇన్నాళ్ళ కెరియర్లో ఇన్ఫ్లుయెన్సర్గా సో ఒక నెలలో హైయెస్ట్ ఎంత సంపాదించుంటావు? నేను లాస్ట్ నవంబర్ డిసెంబర్లో నెలకు 1 లక్ష సంపాదించిన. నవంబర్ డిసెంబర్ కలిపి 2 లక్షలు సంపాదించిన. అంటే మంత్లీ ఒక 1. కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. మనం ఎంత సంపాదిస్తామో అంతే ఖర్చులు ఉంటాయి, మనం ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడతాం. ఎంతకు ఖర్చు నిన్ను పోషించేంతమైనా అంటే నిన్ను అంటే మంత్లీ నువ్వు పోషించుకోవడానికి 1 lakh అవుతుందా? నేను పోషించుకోవడానికి అంటే నేను ఇంటికి పంపాలి కదా,
ఇంత పంపిస్తాను ఏముండదు. ఓకే. మా మమ్మీకి ఉంటుంది తనకు కొంచెం పంపించాలి, నేను ఉంటున్న రెంట్ కట్టుకోవాలి, జిమ్కి కట్టుకోవాలి, లేదా మేడ్కి కట్టాలి ఉంటాయి కదా. నేను ఎక్కువ ఏం ఖర్చు పెట్టను. అంటే సోది ఖర్చులు ఉంటాయి, పబ్బులు పోయి తాగాలి అలా తినడానికి పెట్టుకుంటా, నాకేమైనా బట్టలు కావాలంటే దానికి పెట్టుకుంటా. వేస్ట్ ఖర్చులు పెట్టను. వేస్ట్ ఖర్చులు అయితే ఉండవు అనమాట. ఓకే. ఇంతకు మంత్లీ అయితే 1.1 అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడేం లేదా? ఎందుకు ఇప్పుడు తగ్గిపోయిందా ఏంది? మోస్ట్ ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి కదా, అందరికీ తగ్గిపోయాయి, నాకు ఒకదానికే కాదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరికీ తగ్గిపోయినాయి. ఓకే. బెట్టింగ్ పైన కానీ అందరికీ అన్నీ తగ్గిపోయాయి. ఓకే. మరి సర్వైవింగ్ ఎట్లా? ఓకే, సర్వైవింగ్ అవ్వచ్చు. నేను ఈవెంట్స్ చేస్తాను, హోస్ట్ చేస్తాను. సో అది రియల్ ఇన్కమ్ నాకు. ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటాం? మ్యారేజ్. ఓకే. ఓకే. అవి చేస్తా, అది రియల్ ఇన్కమ్. ఓకే. సో ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్గా, ఇంకో పక్క హోస్టింగ్ చేస్తూ, ఇంకో పక్క యాక్టింగ్ చేస్తూ, ఇలా 3 పడవల మీద వెళ్తున్నాను అనమాట. ఓకే, నైస్ అప్ప. ఏమో అనుకున్నా కానీ అంత ఈజీ కాదు, చాలా కష్టం అనుకుంటాం కానీ ఎలా అయినా బతికేయచ్చు ఇండస్ట్రీలో అసలు చాలా కష్టం, చాలా కష్టం అది. అంటే కామెంట్స్ విషయానికి వచ్చేద్దాం. ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది అనేటప్పటికి ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు. రిటర్న్లో వేసుకోవడానికి మనం ఎంత బాగా చేసినా బాగా చేయకపోయినా కానీ అది రిటర్న్లో వేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, బూతులు యూజ్ చేసేవాళ్ళు. అట్లా అసలు ఘోరమైన బూతులు మాట్లాడతారు. అసలు నా కామెంట్లు ఏంటంటే, నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకో, అది అందంగా ఉంటేనే పెడతా, వల్గర్గా ఉంటే నేను అది అప్లోడ్ చేయ. ఎందుకంటే నా ఫ్యామిలీ చూస్తారు కదా, అది వల్గర్గా ఉంటే నేను పెట్టాను. సో దాంట్లో 90% చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. మనం ఇది మార్చు, అది మార్చు, నెక్స్ట్ స్టైల్ ఇలా చేయి, నెక్స్ట్ ఈ శారీలో రీల్ చేయి, నెక్స్ట్ ఇలా చేయని చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక 5% ఆడ ఎందుకు తిడతాడో నాకు తెలియదు, నన్ను కామెంట్లల్లో చాలా రూడ్గా గలీజ్గా మాట్లాడతారు. ఇక నేను అవి చూసి డిలీట్ చేస్తాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయను, చూసుకొని డిలీట్ చేస్తా తప్ప బ్యాడ్ కామెంట్స్ని ఎప్పుడు ఆఫ్ చేయను. తర్వాత నేను కామెంట్కి రిప్లై ఇవ్వడం చూసి చాలామంది నాకు పాజిటివ్గానే రిప్లై ఇస్తారు తప్ప బ్యాడ్గా ఎవరు చెప్పరు. చాలా ఒక 5% అంతే. ఇలా కనెక్టివిటీగా ఉండడం వల్ల వచ్చే యూస్ ఏంటంటావు? ఎవరికైనా కానీ కామెంట్స్ పెట్టినప్పుడు అలా అంటే అలా కామెంట్స్కి మనం రిప్లై చేయడం వల్ల అట్లా వచ్చే బెనిఫిట్ ఏంటంటావు? బెనిఫిట్ ఏముంది, ఇప్పుడు బెనిఫిట్లు ఏం లేకుండానే మీరు ఇంటర్వ్యూకి పిలవలేదు కదా. అంత బెనిఫిట్ ఏముందని నాకు అర్థం కావట్లేదు. బెనిఫిట్ ఏం లేకుండానే ఇంటర్వ్యూకి కొంచెం ఫేమ్ వచ్చిందంటే అందరూ అరే ఈ అమ్మాయి కామెంట్కి రిప్లై చేస్తుంది, మనం పోయి కామెంట్ పెడదాం మనకి రిప్లై చేస్తుంది. లేదా నేను దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు, దేని గురించి అయినా చెప్పేటప్పుడు నేను నీట్గా మంచిగా బుద్ధిగా చెప్తా, అంతే. బుద్ధి వచ్చేలా చెప్తా, పిల్ల పుచ్చకాయలాగా. నేను ఏమన్నా చాలా ముద్దుగా వాడికి చెప్పినా నేను, కానీ అదే కదా వైరల్ అయిపోయింది. నేనేం తిట్టలేదు కదా, నువ్వెంతరా నేను అన్న అడగలేదు, చెప్పలే. నేను మంచిగా ఏం చెప్పినా, అరే పోయి చదువుకో, ఆ తర్వాత నీకు మంచి పెళ్ళం వస్తుంది అని చెప్పినా. కానీ నేను ఇప్పుడు అరే నువ్వెంత అంటే తిడితే అందరూ వేసుకుంటారు నన్ను కామెంట్లలో. ఇంతకు ఈ మధ్య చదువుకుంటే మంచి పెళ్ళాం వస్తే అనే బదులు చదువుకుంటే మంచి జీవితం ఉంటుంది రాబాయ్ అంటే చాలేమో పెళ్ళాం సంగతులు మాట్లాడితేనే భయం వేస్తుంది. అవును, పాపం అసలు అబ్బాయిలు పాపం కదా. ఎప్పుడు నువ్వు ఒక్కదాని అనుకుంటావా లేకపోతే ఎప్పుడు ఇలా అంటావు? లేదు అంటే అబ్బాయిల పాపమా అమ్మాయిల పాపమా చెప్పు. అబ్బాయిలే పాపం. ఎందుకు అట్లానే అమ్మాయిల్ని తక్కువేం చేస్తలేను, అబ్బాయిలు పాపం ఇప్పుడున్న జనరేషన్ లో. ఎందుకు పాపం? ఇంట్లో వైఫ్ ని బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ ఎడికన్నా పంపించాలన్నా భయం వేస్తుంది. మళ్ళీ వాళ్ళే కష్టపడి సంపాదించి తీసుకురావాలి, వాళ్ళే పెట్టాలి. అందుకే అబ్బాయిలు పాపం అనిపిస్తుంది. కానీ ఏదైనా బాధ వచ్చిన అమ్మాయిలు అంటే పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకుంటారు, దోస్తులకు చెప్పుకుంటారు. అబ్బాయిలు ఎవరితో చెప్పుకుంటారు? రేపు బాత్రూమ్ కూర్చొని ఏడుస్తారు కదా. మా బాధని ఎంత చక్కగా చెప్పావు అసలు. మా కెమెరా టీం వాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు. లేదు, నేను చూస్తా కదా, నాకు బ్రదర్స్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. ఓకే. ఇంతకు మేము చెప్పుకునే బాధ ఒక్కరితోనే ఉంటుంది, అది బాగా నమ్మి. ఎవరితో చెప్తావు మరి? నీకు బాధ వచ్చింది అనుకో, అంటే దోస్తులు మేము ఎట్లా చెప్పుకుంటాం తెలుసా? ఇప్పుడు నీకు ఒక బాధ వచ్చింది, నువ్వు ఎవరితో చెప్పుకోలేవా బాధ? ఎవరితో చెప్పుకుంటావు? ఎవరితో చెప్పుకోలేము. గర్ల్ ఫ్రెండ్ తో చెప్పుకుంటావు. గర్ల్ ఫ్రెండ్ బాధ అయినప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటావు? గర్ల్ ఫ్రెండ్ ఎందుకు బాధ అవుతుంది? ఎందుకు బాధ కాదు, ఇప్పుడు అదే కదా బాధ అందరికి. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ నేను బాధ పెడుతుందా? గర్ల్ ఫ్రెండా? ఫస్టా సెకండా థర్డా? ఇంతమంది ఉంటే బాధలే వస్తాయి. మరి బాధలు రావు. ఏం చేద్దాం, ఎవరైనా పెళ్లి చేసుకుందాం అంటే సూట్ కేసులా లేకపోతే హనీమూన్లా భయం వేస్తుంది. అట్లుంటారా చెప్పండి? చాలా మంది అమ్మాయిలని భర్తని చాలా మంచి చూసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు బయట.
అవునా? చాలా మంచి చూసుకునే అమ్మలు ఉన్నారు. భర్త చెప్తే మాట వినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం? లేదు లేదు, అదేది మన దగ్గర జరగలేదు కదా, వేరే స్టేట్లో జరిగింది, మన దగ్గర ఎట్లా అంటాం చెప్పండి. ఓకే, మన దగ్గర జరిగితే ఓకే. ఎక్కడ ఒక్క తప్పుతో అందరినీ అనకూడదు మనం. ఓకే, అందరు అమ్మాయిలను అనొద్దు. నేను అందరు అమ్మాయిలు మాత్రం అనట్లేదు. ఎవ్రీవన్ ఇస్ గుడ్, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటారు. అండ్ ఇంతకు ఇన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నావు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్ నాకు ఎవ్వరు ప్రపోజ్ చేయరు అసలు. వెళ్ళిపోనా నేను? అబద్ధాలు చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. కామెంట్లలో ప్రపోజ్ చేస్తారు కానీ డైరెక్ట్ గా వచ్చి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? చెప్తారేమో అని చూస్తా కానీ ఎవరు చెప్పరు. ఎవరితోనా చెప్పించమంటావా? చెప్పు, రెడీగా ఉన్నారు. అసలు ఎవరు చెప్పలేదు స్ట్రైట్ గా. ఎవరు అంటే అందరూ ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఆల్రెడీ కమిటెడ్ అయ్యి ఉంటుంది రా అనుకుంటారు. అయితే నీకైతే ప్రపోజ్ చేయలేదు. నీ మనసులో అయితే ఆ గది ఖాళీగా ఉందన్నమాట. గది ఖాళీగా ఉంది, వచ్చి దూరండి అని నేనేం చెప్పట్లేను. కానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు, అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వలేదు. సరే ఈ అమ్మాయి మనం ప్రపోజ్ చేసే పడుతుంది అన్న క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి కాదులేరా మనకి ఎందుకని వాళ్ళు సప్పుడు అంటుంటారు. నేను ఓకే ఫైన్. ఓకే, ఎందుకు నువ్వు అలా ఉండలేకపోతున్నావు? ఏమో నాకు సెట్ అవ్వదు. రఫ్ అండ్ టఫ్ అనా, లేకపోతే నువ్వు ఇచ్చి పడేస్తుంటావు? అట్లా ఇచ్చి పడేసినవి కాదు, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఎప్పుడు ఒకేలాగా ఉండలేను. ఇప్పుడు ఈడ కూర్చున్నా కదా, ఇప్పుడు ఈ జాలీ టైం ఇక్కడ ఇలాగే ఉంటా. ఓకే, ఇంటికి పోతే ఇంకోలా ఉంటా. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అప్పటికప్పుడే చిరాకు వస్తుంది, అప్పటికప్పుడే ఏడుస్తా. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే పాపం వాడికి చాలా కష్టం కాబట్టి అంత ఈజీగా కాదు నన్ను హ్యాండిల్ చేయడం. అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ పలానా టైంలో వస్తాయని తెలుసు, కానీ నీకైతే 24/7 365 డేస్ ఉంటుందంటే కష్టమే. నాకే కాదు, అబ్బాయిలలో కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్, ఉండవు అబ్బాయిలకి. ఏమో మాకంత అవకాశాలు రావమ్మా. పక్కన వాళ్ళ మూడ్లు అర్థం చేసుకోవడానికి మాకు అయిపోతూ ఉంటుంది మా జీవితాలు. ఓకే, అండ్ సో ఇన్ని అంటే ఇలా వెళ్తూ ఉన్న టైంలో కూడా ఎప్పుడో ఒకసారి జాలీగానే కాకుండా బాధపడిన సందర్భాలు, అరే ఎందుకురా బై మనం క్రియేట్ చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాము అనే ఒక సందర్భం కూడా వచ్చే ఉంటుంది లైఫ్లో. ఎప్పుడు ఎలాంటి సందర్భం అది? నాక రీసెంట్ ఒక 2-3 months బ్యాక్ వచ్చింది, అరే నేను నర్సుగానే చేసుకుని ఉంటే బాగుండునేమో, నేను అనవసరంగా ఈ ఇండస్ట్రీకి వచ్చిన, అనవసరంగా నేను రీల్స్ చేసిన అని ఫీల్ అయినా మస్తు. ఎందుకు అంటే ఏం జరిగిందని? ఏం జరగలే. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏంటంటే ట్రెండింగ్లో ఉంటేనే పట్టించుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ నీడ్స్ కూడా అలాంటివే, ట్రెండింగ్లో ఉండాలి. ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళు ట్రెండ్లో ఉండాలి. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, బ్యాడ్ ఆర్ గుడ్, వాళ్ళు ట్రెండ్లో ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు. లేదంటే అసలు మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే పట్టించుకుంటారు. కానీ రియల్ లైఫ్లో ఎంతకని చేస్తాం, ఏం చేస్తాం మనం కూడా, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు కూడా మీరు డైలీ రోజుకో ఇంటర్వ్యూ వదిలితేనే మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు. లేదంటే ఈ యాంకర్ అప్పుడెప్పుడు చేసిండు కదా అట్లా అనుకుంటారు. సో అలా అనుకుని ఒకసారి అనిపించింది, ఊరికే ఎందుకు ఇవన్నీ, ఇంటికి పోయి పెళ్ళి చేసుకుంటే అయిపోతుంది అట్లా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది, అమ్మో పెళ్ళా వద్దులే, ఇవాళ రేపు ఎవ్వరు ఉండట్లేరు అబ్బా పెళ్ళి చేసుకొని. నా ఫ్రెండ్స్లో ఒక 6-8 members ఉంటాం, అందులో 4 విడాకులు అయిపోయినాయి. అవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది నా చుట్టుపక్కల, అమ్మో పెళ్ళా. ఇప్పుడు మా అబ్బాయిల పరిస్థితి రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది. భయపడుతున్నారులే, భయపెట్టారు అమ్మాయిలు అలా. ఇంతకు నువ్వు భయపెట్టే టైపా లేకపోతే భయపడే టైపా? నేను భయపడే టైపే. నేను చాలా బయటికి ఇట్లా యాటిట్యూడ్ అలా అనిపిస్తా, పొగరబోతులా, కానీ అట్లా ఏం కాదు. నేను లోపల చాలా సాఫ్ట్, లోపల చాలా కైండ్ హార్ట్. నీకు అనిపించట్లేదా? వెరీ కైండ్ అప్ప, అసలు ఇచ్చి పడేసేంత కైండ్ నువ్వు అయితే తెలుసా. ఇచ్చి పడేస్తా, కానీ ఏదైనా గొడవ వచ్చినా ఏదైనా అంటే ఆటికి నేను ఇచ్చి పడేస్తా. చాలా కామ్గా ఉంటా. ఎవరన్నా ఏమన్నా అనుకున్నా కూడా వదిలేస్తా, పోనీ అనుకోనిలే అనుకుంటా. అంటే నర్సుగా నీ జీవితం స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ ఎందుకు ఇటు సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఏ పాయింట్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అప్పుడు టిక్టాక్ వచ్చింది కదా, అప్పుడు బాగా సోకులు ఎక్కువ ఉంటుండే. ఎవరికి? టిక్టాక్ చేయాలనే సోకు అందరికి ఉండదు, ఎవరికైనా ఉంటుంది. అట్లా చేస్తూ 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 నేను కూడా స్క్రీన్ కనిపించాలి, స్క్రీన్లో కనిపించాలని ఉంటుండే. బిగ్ స్క్రీన్ మీద కనిపించిన, స్మాల్ స్క్రీన్ మీద కనిపించిన, ఇక చిన్న చిన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒకనొక టైంలో. అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత చాలాసార్లు ఫీల్ అయిపోయినా, నేను నర్సుగా ఉండి జాబ్ చేసుకుని ఉంటే ఇప్పటికల్లా మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చేది, మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అన్న ఫీలింగ్లో ఉంటా అప్పుడప్పుడు. కానీ అప్పుడప్పుడు వద్దులే, ఇదే బాగుంది అనిపిస్తుంది. దాన్నే మూడ్ స్వింగ్స్ అంటారేమో మరి. ఓకే, కానీ నైస్ అప్ప. కానీ ఒక నర్స్గా నీ జీవితం స్టార్ట్ చేసినా కానీ ఇలా ముందుకు రావడం అనేది కూడా బాగుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న కష్టాలు అంటే ఏం చెప్తావు? ఏముంటాయి అసలు కష్టాలు అనేవి?
ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకున్న కష్టాలు, బోల్డ్ కష్టాలు ఉంటాయి. అది పొద్దుగాల లేవు, ఇప్పుడు ఏదైనా ఫోటోషూట్ పెట్టుకున్నాం అనుకో 6 గంటలకు లేచి పోవాలి. ఇది 6 గంటలకు లేవడం అనేది కష్టమా? కష్టమే కదా. అవును 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 కష్టమే. 6కి లేవాలి. మరి మనం ఏమన్నా కరెక్ట్ 10కి పడుకుంటామా? 12, 1కో పడుకుంటాం. రీల్స్ స్క్రోల్ చేసి 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 వేలు నొప్పి తీసి వేలు నొప్పి లేచినాక అప్పుడు పెట్టి పక్కన పెట్టి పడుకుంటా. 6కి లేవాలి. లేదా ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైనా రీల్ ఉంటే అది చెయ్యాలంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలి, అలా అయితేనే వాళ్ళని గుర్తిస్తారు. లేదా మంచి రీచ్ ఉండాలి, మంచి ఫాలోయింగ్ ఉండాలి, అలా అయితేనే గుర్తిస్తారు. అవే ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు అనుకుంటాను నేను. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చాకే ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చాకే సోషల్ మీడియాకి మంచి పేరు వచ్చింది అనుకుంటా నేను. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చాకే ఇప్పుడు మనం ఒక మూవీ ప్రమోషన్ అప్పట్లో ఒక సినిమా ఒక హీరోతో ఫోటో దిగాలంటే అసలు ఎంత బతిమలాడేటోళ్ళం చెప్పు. అమ్మో అసలు ఆ హీరోని కలవాలి, ఆ హీరోతో. ఇప్పుడు వాళ్ళే ఇలా దగ్గరకు వస్తారు. సో చాలా మంచి పేరు వచ్చింది కదా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే. చాలా సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి. ఓకే, సో అట్లా కాబట్టి అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఒక అవార్డు అనేది కూడా గెలుచుకున్నావు. ఎలా అనిపిస్తుంది? అవార్డా నేను వాళ్ళ ఛానల్ యూ మీడియా అని ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళ సెలబ్రిటీ మేనేజ్మెంట్. వాళ్ళకి 2 yearsగా నేను యాంకరింగ్ చేస్తున్నా. అంటే ఓపెనింగ్ స్కీమ్ వాటికి వీటికి వాళ్ళు ఏ ఈవెంట్ ఇచ్చినా ఎంత బడ్జెట్ అని కూడా నేను అడగా వాళ్ళని, వెళ్ళిపోతాను. ఎందుకంటే వాళ్ళని యాంకర్ని చేసారు. సో పవన్ అని తనను వాళ్ళు యూ మీడియా, కళ్యాణ్ సార్ వీళ్ళందరూ కలిసి నన్ను యాంకర్ని చేసారు. సో వాళ్ళు ఏ ఈవెంట్ ఇచ్చినా వెళ్ళిపోతావాలి, ఎంత బడ్జెట్ ఏంది, ఎంత ఇస్తారో నాకు అని కూడా నేను అడగా. సో అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నేను అప్పటి నుంచి రీల్స్ చేయడం, ఇట్లా ఈవెంట్స్ చేయడం, యాంకరింగ్ చేయడం, ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం అలాంటివి కూడా చేసి అందుకని వాళ్ళు నన్ను గుర్తించి వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. ఓకే, బాగుంది. మరి ఇంతకు నీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? మాదా నల్గొండ దగ్గర అదే నాగార్జున సాగర్ నియోజకవర్గంకి చెందిన పల్లెటూరు తిప్రారం అని. తిప్రారం నుంచి ఒక 7 kilometers ఉంటాయి. ఒక 6 దాటితే ఆటోలు కూడా ఉండవు మా ఊరికి. అరే నిజా? 6-7 అయిందంటే అసలు ఆటోలు ఉండవు. ఎవరో ఒక హెల్ప్ తీసుకొని ఎక్కడికైనా పోవాలంటే అట్లా బైక్ లేదా మనం 6 దాటినాక లేదంటే అప్పటికప్పుడు మనం ఆటో మాట్లాడుకొని ఆటోలో పోవాలి అంతే. అలా ఉండు. అంటే ఇప్పుడు డెవలప్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళలే ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా? వెళ్తా అని చాలా తక్కువ. వెళ్తే ఒక్కరోజు ఉంటా, నెక్స్ట్ డే వచ్చేస్తుంటావు. మరి 6 దాటిన తర్వాత ఆటోలు ఉండవు అలాంటి ఊర్లో. సో చాలా చిన్న పల్లెటూరు, చాలా అంటే మీ అంటే ప్రాపర్ అయినా కానీ అక్కడి నుంచి మీరు అక్కడ స్థితిమంతులేనా? అంటే డబ్బులు ఉండాలేనా? డబ్బులు ఉండలే కాదు, మాకు చిన్న ఇల్లు, కొంచెం పొలం, మా అమ్మ సంపాదించిన ఇల్లు, కొంచెం పొలం అంతే. డబ్బులు ఉన్నాయి. మా అమ్మమ్మలు మా తాతయ్యలు అందరూ అక్కడే ఉంటారు. ఓకే, అలాంటిది నువ్వు ఇప్పుడు కార్లో వెళ్తుంటే ఎట్లుంది? అదే రెస్పెక్ట్. ఏంటి కార్లో వెళ్తే వచ్చిన రెస్పెక్ట్ కాదు, అది డబ్బులు సంపాదించడం వల్ల వచ్చిన రెస్పెక్ట్. ఓకే, పేరు డబ్బులు వస్తే అదే రెస్పెక్ట్ వస్తుంది. అట్లనే డబ్బు వల్ల బాగా ఇబ్బంది పడినట్టున్నావు, డబ్బు లేకుండా ఉన్న సందర్భం ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఒకనొక టైంలో మాకు అసలు ఏం లేకుండే, ఇల్లు కూడా లేకుంటుండే. తర్వాత మా మమ్మీ బాగా కష్టపడుతుంది, సింగిల్ పేరెంట్. ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి పెంచింది నన్ను. సో అందుకని ఏదైనా డబ్బులు సంపాదించాలనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కమర్షియల్గా ఉంటా. ఓకే, సో అట్లా కాబట్టి గట్టిగా నిలబడ్డావు. గట్టిగా లేదంటే తొక్కేస్తారు. ఎవరు తొక్కేసి మనమే తొక్కించుకునేలా ఉంటాం మనం స్ట్రాంగ్గా లేకపోతే. ఓకే, ఏంటి బంధువుల సైడ్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏమన్నా ఆయన ఎప్పుడైనా డబ్బులు లేవని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పడినది ఏదైనా ఉందా? అనేవాళ్ళు. మా మమ్మీకి చాలామంది అనేటోళ్ళు, అంటే మా మమ్మీ వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, బాగా దగ్గర చుట్టాలు. మా మామయ్యకి నన్ను ఇద్దామని, అదే పెళ్లి చేద్దామని, చేసుకో మా అమ్మాయిని అంటే మీకేముంది ఎందుకు చేసుకోవాలి అది ఇది అన్నారు ఒకప్పుడు. సో ఇప్పుడు వాళ్ళే నన్ను డబ్బులు అడుగుతారు, ఉన్నాయేమో చూడు ఇవ్వమని చెప్పు అని. అట్లా ఎలా అనిపిస్తుంది చేంజ్ ఓవర్ కంప్లీట్గా? చేంజ్ బాధ ఇస్తుంది నాకు. అంటే వాళ్ళు అన్నారులే మనం లేనప్పుడు, అంటే నాకేమో అయ్యో మా అమ్మమ్మలు మా తాతయ్య వాళ్ళు ఇలా లేని సిచ్యువేషన్లో ఉన్నారు పాపం అనిపిస్తుంది. కానీ పాపం అనొద్దట, పాపం అంటే మనకి పాపం వస్తుందట. అవునా? పాపం అనే వర్డ్ యూజ్ చేయొద్దట. ఓకే, అందుకోసం ఆ పాపం అనే వర్డ్ యూజ్ చేయమన్నమాట. యూజ్ చేయ. అందుకే మీరు ఇంత కమర్షియల్గా మారారా? నేను కమర్షియల్ కాదు, మీరు అన్నారు కదా ఇందాక కమర్షియల్. ఏది ఎందుకు పుణ్యానికి చేయాలనే దాంట్లో ఉంటా. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, మా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా, నేను బాగా నాకు బాగా నచ్చిన వాళ్ళైనా నేను ఖర్చు పెట్టడానికి వెనకాడను. ఓకే, సో వాళ్ళు తినడానికి కానీ, మా మమ్మీకి కానీ, ఎవరికైనా వాళ్ళు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా చూసుకుంటా.
ఓకే. కమర్షియల్ అంటే పిసినారోళ్ళని కమర్షియల్ అంటారేమో మరి. నేనేం పిసినారు దాన్ని కాదు. ఓకే. మంచిగా చూసుకుంటా. అండ్ అసలు ఏంటి నీ డ్రీమ్ ఏంటి, ఎలా సెటిల్ అవ్వాలా అనుకుంటున్నావు? ఒక హైదరాబాద్లో చిన్న ఇల్లు, మా అమ్మ నేను, అంతే. పెద్దగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ పరంగా అయితే ఇంకొక 2 years ట్రై చేస్తా, ఇంకా 27 వరకు. సో ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా. ఆ లోపు ఏదైనా మంచి వచ్చి క్లిక్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలిచిపోయినా చాలు నాకు ఇక. ఓకే. సో ఏం చేసినా కానీ ఇండస్ట్రీలో ఉందామని డిసైడ్ అయిపోతాం. ఉండాలి, లేదా ఇండస్ట్రీ వాళ్ళైనా పెళ్లి చేసుకున్నా. అమ్మో పెద్ద ప్లానింగే, మామూలు ప్లానింగ్ లేదు ఇక్కడ. ఏం చేసినా కానీ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటారు, కానీ ఏం చేసినా కానీ ఇక్కడ ఉండిపోవాలి, ఇక్కడ ఎవడో ఒకటి పెళ్లి చేసుకోవాలని బాగా డబ్బులు ఉన్నోడిని పెళ్లి చేసుకుని ప్రొడ్యూసర్ని అవుతా. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఇక్కడే ఉంటా. కమర్షియల్ టు ద కోర్ అని వింటూ ఉంటాం, కానీ మరీ ఇంతనా? ఇది కమర్షియలా చెప్పండి? నేను అసలు కమర్షియల్గా ఉన్నానా? నేను ఏమంటా, నాకున్న చాయిస్ని నేను యూజ్ చేసుకుంటా అంటున్నా అంతే. ఇండస్ట్రీ వాడిని పెళ్లి చేసుకొని ఒకవేళ ఇండస్ట్రీ వాడినా, లేదా ఎవరో బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకొని ప్రొడ్యూసర్నా, లేదా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్నా, కానీ ఇక్కడే ఉంటా అని చెప్తున్నా. అదిరిపోయింది మీ ప్లానింగ్, ఒక విజన్ అన్ని కనిపిస్తున్నాయి తెలుసా? పిక్చర్లు అవుతున్నారు మీ కెమెరా. ఓకే, అంతా బాగుంది మను. తనకైతే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడుకుందాం. ఇది కూడా ఉందా? ఉంది, మామూలుగా ఉండదు. కాకపోతే దీనికి మాత్రం నిజమైన ఆన్సర్సే రావాలి. ఓకే, అస్సలు ఉండదు. ఇదేమన్నా వీడియో అనుకున్నావా స్కిప్ కొట్టడానికి? సరే, చూసి అడగండి. చూసి అడుగుతా. అది కాదు క్వశ్చనా? సరే, ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్ యాప్ వేసావంటే నువ్వేమవుతావు? నేనా? ఏమవ్వా. ఇన్స్టాగ్రామ్ నేను 6 నెలల నుంచి ఏం చేయలేదని చెప్తుంటే అసలు ఇన్స్టాగ్రామే ఉండదు. ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఏం చేయను. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ పోయి జాబ్ చేసుకుంటా. లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ చేసుకొని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల మనల్ని ఆడిషన్స్కి పిలుస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫోటోలు పంపిస్తే వాళ్ళు పిలుస్తారు, అప్పుడైనా పోయి ఆడిషన్ ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా తప్పుగా ప్రైవేట్ స్టోరీకి పెట్టాల్సింది పబ్లిక్ పెట్టేసావా? పెట్టలే, నేను చాలా ప్లానెడ్గా ఉంటా. పెట్టా. అమ్మో, 1కి 10 సార్లు ఆలోచిస్తావా ఏంటి? ఆలోచిస్తా. ఓకే, నీ ఫాలోవర్స్ అందరూ నిజంగా నీ ఇంటి ముందు వచ్చి నిన్ను కలవాలంటే ఎలా ఫీల్ అవుతావు? కలుస్తా. నేను చాలాసార్లు చెప్పా, నేను ఒకరోజు ఏదో ఒక రోజు నా ఫాలోవర్స్ అందరినీ కలుస్తా అని. ఓకే, ఫాలో అవుతావు అనమాట. కలుస్తా అనమాట. ఫాలోవర్స్ అందరు రారులే, కానీ ఇప్పటికీ మా ఇంటి ముందు అంటే మేము ఉండే దగ్గర కార్ ఫోటో తీసి మేడం మీ ఇంటి ముందు ఉన్నామని స్టోరీలు పెడతారు. దాన్ని నేను ఏం చేస్తా? ఓకే, సరే, ఇప్పటి వరకు వచ్చిన క్రేజియస్ట్ డిఎం ఏదైనా గుర్తుందా? క్రేజియస్టా? ఇదే ఈ పిల్ల పుచ్చకాయ అన్నా కదా, అదే బాగా క్రేజీ అసలు. దానివల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోయినా, ఆ పిల్ల పుచ్చకాయ వల్ల. ఓకే, ఒక వీడియో చేయడానికి ఎన్నిసార్లు ట్రైల్ వేస్తారు? ట్రై చేయడం కానీ 3 times, మినిమం 3 times. ఏంటి ముచ్చటగా 3 అని చెప్పేసి 3 చాలా? 3, దేనికైనా 3 ఆప్షన్స్ తీసుకుంటా నేను. రేపు పెళ్లి చేసుకోవాలంటే కూడా 3 ఆప్షన్స్ ఉన్నాగా? 3 ఆప్షన్స్ దీనిలో కూడా 3 ఉన్నాయి. ఇందాక 3 ఇచ్చాగా. ఒకటి ఆర్టిస్ట్, లేదా ఇండస్ట్రీ ఉన్న పర్సన్, లేదా నేను ప్రొడ్యూసర్ అవుతా. అది 3 ఇచ్చిన నేను మీకు. పెద్ద ప్లానింగే, మామూలు ప్లానింగ్ కూడా కాదు. ఓకే, ఫోన్ పోతే ఓకే, కానీ ఫాలోవర్స్ పోతే ఏది వరస్ట్ ఈ 2 దానిలో? ఫోన్ పోతేనే. ఫాలోవర్స్ ఇంకో ఫోన్ కొనుక్కుంటూ వచ్చేస్తారు కదా, ఫోన్ పోతేనే కష్టం. అంటే ఇంకో ఫోన్ అంటే ఆ సిమ్ ఏదో మళ్ళీ ఇందులో వేసుకొని అట్లా కాదు, మళ్ళీ 0 నుంచి ఫాలోవర్స్ మొదలైతే ఎట్లుంటది? అట్లా అంటే ఒకసారి నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసిన. అవునా? ఫేస్ ఐడెంటిఫై ఉంటే చాలు, ఫాలోవర్స్ వచ్చేస్తూనే ఉంటారు. మంచోళ్ళు కూడా ఉంటారు ఫాలోవర్స్లో. అవునా? మా కెమెరామెన్ లాంటి వాడు కూడా ఉంటాడు, నీకు పరమ ఫ్యాన్ అనుకుంటా, వెనకాల నుంచి సైకిలు. ఓకే ఓకే, ఏదైనా కానీ ఒక ఫోటో కోసం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక ఫోటో కోసం అని చెప్పేసి ఫుడ్ ఇలా తీసుకొని అని చెప్పేసి ఒక ఫోజ్ అనేది ఇచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తుంటారు. అలాంటిది ఎప్పుడైనా చేసినావా? నేను డైలీ ఇస్తా పోజ్ ఫోటో కోసం. అదే చాయ్, నాకు నిలోఫర్ చాయ్ అంటే బాగా ఇష్టం. అసలు డైలీ ఒక్కసారన్నా తాగుపోతాడికి మందు మీద ఎట్లా పానం గుంజుతుందో నాకు ఆ చాయ్ మీద అట్లా పానం గుంజుతుంది. నాకే తెలియదు ఏమో. నేను ఒక 2 years నుంచి డైలీ తాగుతాను నిలోఫర్ చాయ్. ఏ చాయ్ తాగను మళ్ళీ బయట, తక్కువ. ఎప్పుడో ఇక అక్కడికి వెళ్ళడానికి వీలు లేకపోతే అక్కడ తాగుతా, కానీ మళ్ళీ అది కూడా కప్లోనే తాగుతా, ప్లాస్టిక్ దాంట్లో తాగు.
ఆ నీలోఫర్ ఛాయ్ ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు నా స్టోరీలో నీలోఫర్ ఛాయ్ అక్కడ ఏమైనా దత్తత తీసుకున్నావా అని అడుగుతారు. ఓకే. ఈమెకు మందు ఇవన్నీ అవసరం లేదు, ఏదైనా గిఫ్ట్ కూడా అడగదు, నీలోఫర్ ఛాయ్ ఒక్కటి చాలనుకుంటారు. అండ్ ఇంకో క్రేజియస్ట్ కామెంట్ అన్నారు కదా, అంటే నేను రోజు నీకు నీలోఫర్ ఛాయ్ తాపిస్తే నన్ను పెళ్లి చేసుకోని అడిగాడు ఒకడు. అదే క్రేజియస్ట్ కామెంట్. దానికి రిటర్న్ రిప్లై ఏం పెట్టారు? ఏం పెట్టలేదు. నేను చాలా కమర్షియల్, ఆడి ఛాయ్ కోసం నేను ఎందుకు చెప్పాల్సింది, నీలోఫర్ ఛాయ్ కొట్టు పెట్టించు అని చెప్పేసి. 40 లక్షలట. 40 అంట. అయితే నీకోసం ఆ మాత్రం పెట్టించలేడా? అంత లేదు. పెట్టు, ఈసారి రిప్లై ఎట్లా పెట్టు. సరే, ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీ నెంబర్ ఇస్తా మాట్లాడమని చెప్పి. మనుకైతే సో నీలోఫర్ ఛాయ్ కొట్టు పెట్టిస్తే చాలు, పెళ్లి చేసుకుంటది. పెళ్లి చేసుకో, షాప్ పెట్టిస్తే ఛాయ్ కొనిపిస్తే కదా. ఛాయ్ కొనిపిస్తే కదా, అది కండిషన్స్ అప్లై. ఓకే. ఫిల్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తావా? ఎందుకు? నేను ఫిల్టర్ లేస్తే బాగోను. నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను ఫాలోవర్స్తో, తెలుసా? అవునా? అందుకే నాకు మంచిగా ఫాలోవర్స్ బాగుంటారు. మరి ఆ ఫిల్టర్స్ ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదా? యూజ్ చేసా, ఎక్కువ అసలు వాడను. ఎప్పుడో నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు, లేదంటే అసలు మొహం కడుక్కోకుండా రీల్స్ చేసినప్పుడు వాడతా. పాచిమొక్కంతో ఎప్పుడైనా చేసినావా? పాచిమొక్క బ్రష్ చేసి టక్కుని వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేదాన్ని అప్పట్లో. ఒక 6 months 1 year బ్యాక్. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అన్నట్టు. అట్లా ఉంది నీకైతే. అప్పట్లో చేశానండి, ఇప్పుడు ఏం లేదండి అన్నట్టు. అవునండి, అప్పట్లో చేసా, ఇప్పుడు ఏం లేదా? ఓకే. నీ ఫాలోవర్స్ నిన్ను కలవడానికి వస్తే ఎవరి దగ్గర హైడ్ అవుతావు? కలుస్తా, హైడ్ అవ్వను. ఒకవేళ డైహార్డ్ ఫ్యాన్ ఒకడు ఉంటాడు, కలవాలని చెప్పేసి వస్తూనే ఉంటాడు అనుకో, అప్పుడు వాడి నుంచి కలుస్తా, అన్ని కూసబెట్టి మాట్లాడతా. ఇట్లా కొట్టడాలు తిట్టడాలు లేదా దాని నుంచి పారిపోవడాలు ఏం చెయ్యను, కానీ కూర్చోబెట్టి మాట్లాడతా. ఎందుకు వస్తున్నావు, కలిసినాం కదా ఒకసారి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తా. ఏమో మేడం మీరంటే లవ్ అనుకో, నా వెనకాల తిరిగినంటే ఆడి జీవితంలో అంతకన్నా దరిద్రమైన అదేది ఉండదు. ఇంకా వినండి బాబు, వినండి, ఇదే అనమాట. నేనే చాలా చెప్తున్నా కదా, నా వెనకాల లవ్ అని తిరిగినోడు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏముండదు. 1 million ఫాలోవర్స్ కోసం నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని టాటూ చేయించుకుంటావా? చేయించుకోను. ఎందుకు? టాటూస్ అసలు నేను టాటూస్ జోలికి వెళ్ళాను. ఆల్రెడీ 3 టాటూలు ఉన్నాయి నాకు. అవునా? ఎక్కడ? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎందుకు టాటూస్ ఎందుకు చేయించుకుంటారు యూజువల్గా సోక్ ఎక్కువ, అంటే టాటూలకి కొంచెం మందికి ఏమో అదొక ఇష్టం బాగా. నార్త్ ఇండియన్స్ ఇష్టపడతారు, మన సైడ్ ఎక్కువ ఇష్టపడతారని నేను అనుకోను. మరి నువ్వు ఎందుకు చేయించుకున్నారు? అదే చెప్తున్నా, అప్పట్లో ఒక ఏజ్ వచ్చేసరికి మనకేం తెలియను, అబ్బాయి ఇది వేయించుకోవాలి టాటూ, అబ్బాయి ఇది బాగుంది, అబ్బాయి ఈ స్టైల్ మనం చేయాలనుకుంటాం, కానీ టాటూస్ అనేది చాలా వరస్ట్. అసలు ఎప్పుడు ఎవరు టాటూలు వేయించుకోవద్దనే చెప్తాను. కానీ దీనికంటే ఇది సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు ఏదో సోకులు అదే అందరి ఒక వయసు ఉంటుంది, ఒక 20, 24 వరకు, 23 వరకు, 19 అప్పుడు ఏమనిపిస్తుంది, ప్రతిదీ సెలబ్రిటీస్ ఏం చేస్తే, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తే, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేయాలని ఇవన్నీ చేస్తాం అనమాట. సో అట్లాంటివి టాటూలు వేయించుకోవద్దని చెప్తా. ఓకే. నీ పోస్ట్లకు కామెంట్స్ కోసం ఎప్పుడైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసావా? కామెంట్స్ లేదు. కాంట్రవర్సీ ఎప్పుడు? కాంట్రవర్సీ జోలికి పో అసలు. నేను పోను. నేను చెప్తున్నా, నేను ఇప్పటికి మీరు నమ్మొచ్చు. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏ కాంట్రవర్సీ అయినా నేను దానికి రెస్పాండ్ అవ్వను. నా మీద ఎవరైనా ట్రోల్ చేసినా నేను దానికి, రీసెంట్గా నేను ఒక 3 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ, 2 years బ్యాక్ ఇచ్చా ఇంటర్వ్యూ. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తమ్లైన్ చాలా వల్గర్గా పెట్టేశారు. ఒకతనికి ఇస్తే వాళ్ళు చాలా వల్గర్గా పెట్టారు తమ్లైన్. సో పెట్టాక అదేం చేశారు, ఆ 2 years ఇంటర్వ్యూ రీసెంట్గా 2 months బ్యాక్ ఒక అతను ట్రోల్ చేసిండు, చాలా గలీజ్గా చేసిండు. అంటే ట్రోల్ ఓకే చూసి నేను నవ్వుకున్నా, తమ్లైన్ చూస్తే నాకు కొంచెం కోపం వచ్చింది. సో నేను అడిగి ఎవరికి అది నాకు నేను చూడలేదు, నా సాడిస్టిక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అదే మనం ముందుకు పోతుంటే వెనుకకు లాగే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు అది షేర్ చేసి చూడు నీ గురించి ఎట్లా చేసారో, చూడు నీ గురించి ఎట్లా మాట్లాడారో అని చెప్తారు. అయితే నేను డైరెక్ట్ ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ ఆ ట్రోల్ చేసిన అతనికి మెసేజ్ పెట్టినా, అన్న నువ్వు ఆ తమ్లైన్ అన్న తీసేయి, లేదా ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ అన్న చేయి, నీకేం కావాలో చెప్పి నేను హెల్ప్ చేస్తా అని చెప్పిన. సో తర్వాత మంచోడు తీసేసిండు. ట్రోలింగ్స్ లో కూడా చాలా మంచోళ్ళు ఉంటారు. సో ట్రోలింగ్స్ అనేవి లేదా మీమ్స్ అనేవి చాలా స్ట్రెస్ బస్టర్గా ఉంటాయి. నేనైతే చాలా నవ్వుకుంటా మీమ్స్, ట్రోల్స్. ఇంటర్వ్యూ తర్వాత నీ మీదే వస్తాయేమో చూసుకో. అసలు నన్ను ఎవరు, అది నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ఆ 2 years బ్యాక్ ఇంటర్వ్యూ తనకి ఎక్కడి నుంచి దొరికింది, ఆ ట్రోలర్ ఎలా కనుక్కున్నాడు, అసలు ఎంత కష్టపడుతున్నాడు అనేది నేను ఆలోచించాను. ఓకే. ఇప్పటి వరకు నీ ఫోన్లో ఉన్న ఫొటోస్లో ఎక్కువ సార్లు పోజ్ ఇచ్చిన ఆ పోజ్ ఏంటి? పోజా? కొందరికి ఐకానిక్గా ఉంటుంది కదా కొంచెం. ఓకే. అలా నీకేంటి? ఒక పోజ్ ఉంది, ఇప్పుడు పోజ్ చేయాలా? పోజ్ ఏంటి అది?
ఎక్కువ శారీస్ కట్టుకుంటా నేను. చిన్న పోజ్లా పెడతా. అంతేనా? ఇలా సైడ్ పోజ్. మొత్తానికైతే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయిపోయాయి. అన్ని దాంట్లోకి బాగానే చెప్పావు. ఏం చెప్పినా ఆన్సర్స్ చెప్పినావు. ఓకే. అండ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా అయినా కానీ యాక్టర్గా అయినా కానీ ఎలా అయినా కానీ మరి ముందుకెళ్తున్నావు. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక ఆఫ్టర్ 5 years తర్వాత నువ్వు చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటావు, ఎలా ఉండాలనుకుంటావు? మనం ఎలా ఫ్యూచర్ని ఎలా అనుకుంటాం, మనం ఇప్పుడే అనుకోలేము కదా. 5 years నేను మీకు 3 options ఇచ్చారా, ఆ 3 చూసుకుంటాను నేను. దేవుడా, ఎవరన్నా ఇండస్ట్రీలో బాగా ఉన్న వాళ్ళని ఆ అమ్మాయి అయితే పటాయించాలని చూస్తుంది. అయ్యో, నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఈ రోజుల్లో పటాయించాల్సిన అవసరం లేదు. ఏ అమ్మాయికి అవసరం లేదు, ఏ అబ్బాయికి అవసరం లేదు. ఓకే, పైసలు ఉంటే చాలు, అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు అడిగారు అనుకోండి, నీకు ఎలాంటి హస్బెండ్ వస్తే, నేను మంచి దానిలాగా అయ్యో నాకు బుద్ధిమంతుడు వస్తే చాలండి అని నేను చెప్పను. రియాలిటీలో ఉంటావు అన్నమాట. బుద్ధిమంతుడు వస్తే చాలు, తాగనోడు వస్తే చాలు, ఏంది నన్ను బాగా ప్రేమగా చూసుకుంటే వస్తే చాలు. ఎవరికైనా ప్రేమ 3 నెలలు 4 నెలలు ఉంటుంది, తర్వాత ఏమి ఉండదు. అక్కడ పైసలు ఉంటాయి. మంచి నేను ఇష్టపడే వాళ్ళనే చేసుకుంటా, తను సెటిల్ అయ్యి ఉంటే చాలు. అలాని కోట్లు ఉండాలని లేదు, బతకడానికి ఉంటే చాలు. అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటా. అది నేను ఎలా ప్రీ ప్లానెడ్గా ఎలా చెప్తారండి మీరు అలాగా? రియాలిటీలో మాత్రం ఎక్కువ ఉంటాం అన్నమాట. రియాలిటీలో ఎంతసేపు రీల్ స్క్రీన్ ప్రెజెన్స్, రియల్ లైఫ్లో మనకు బోల్డ్ కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. ఎంతసేపు స్క్రీన్ మీద ఉన్నాం మనం. రియాలిటీలో ఖర్చు ఉంటుంది, రియాలిటీలో రెస్పెక్ట్స్ ఉంటాయి, రియాలిటీలో కష్టాలు ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేయాలి కదా. అండ్ ఎప్పుడైనా లవ్లో బ్రేక్ అయిందా? కానీ ఎక్కువగా మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను అంటే బ్రేకప్ అవడానికి రీజన్ కూడా నేనే. అంటే మీరేనా? నేనే రీజన్. అంటే ఓకే, అదే చెప్పాను కదా, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ అని. అట్లా చిన్న గొడవలు కాస్త కొంచెం పెద్దగా అయింది. ఆ గొడవ కాస్త కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో అతనికి వేరే పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేసారు అలా. ఎన్ని సంవత్సరాలు లవ్వా? 4 years. 4 years? నేను ఇండస్ట్రీకి రాక వచ్చిన ఒక 2-3 monthsలో స్టార్ట్ అయిపోయింది. 21లో 24లో. నిజంగా అబ్బాయి మీ మూడ్ స్వింగ్స్ని తట్టుకొని 4 years ఉన్నాడు చూసారా? లేదా ఇప్పుడు మీరు అడగొచ్చు, మీకు కావాలంటే నంబర్ ఇస్తా, అమ్మాయి ఎలాంటిది అని చెప్పి. నో మీరు అన్నారు చూసారా, నన్ను భరించాలంటే మూడ్ స్వింగ్స్ ఉండాలి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి నాకు అని చెప్పేసి చాలా భరించాడు పాప. భరించి ఇంకా భరించలేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. కానీ ఎవ్రీథింగ్ మంచోడు, నన్ను భరించడం కాదు, ఎన్ని గొడవలైనా ఏమైనా మంచిగా చూసుకునేటోడు, చాలా బాగా చూసుకున్నాడు నన్ను. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బాగా చూసుకుంటాడు. ఓకే, చాలా మంచోడు. జీవితాన్ని అయితే అవపోసన పట్టావు. అవపోసన అంటే అంటే మా మమ్మీ సింగిల్ పేరెంట్ కదా, చిన్నప్పటి నుంచి నన్ను తను ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. కాబట్టి నేను ఆచితూచి అడిగేస్తా. ఏది నేను అబ్బా ఇది చేసేద్దాం ఫస్ట్, ఏదైతే అదైందని చెయ్య, తొందరపడైతే ఏది చేయను. నైస్. అండ్ మొత్తం మీద అయితే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఒకటి మాత్రం అర్థమైంది, మా మను అనే మీరు సో కంప్లీట్ ఒక ప్రాక్టికల్ లేడీ అండ్ రియాలిటీలో ఉండే పర్సన్. అండ్ ఏది కావాలి ఏది లేదు, సో ఎవరి కోసమో ఏదో మెప్పించాలని మాత్రం ఉండదు, దిస్ ఈస్ ఐఎమ్ అన్నట్టు కూడా ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేశారు. సో థ్యాంక్ యూ మల్లేశ్వరి. ఇండస్ట్రీలోనే కాదు, సో మీరు తీసుకున్న 3 ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మనం మీట్ అవ్వాలని కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.